ఇది నిజంగా అసలు ఆల్రెడీ గెలిచిపోయామని చెప్పి ఊహలో వచ్చేసి నిన్నటి రోజున 13/5 నిన్న ఎలక్షన్ స్టార్ట్ జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో నేను యాక్చువల్ గా ప్రతి బూత్ కూడా చాలా బూత్లని ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వచ్చిన ఏ బూత్ లో కూడా మన కార్యకర్త అనే వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసా అని చెప్పి వాళ్ళకందరికి కూడా కృతజ్ఞత. ఈ రోజు ఇంత ఉత్సాహం జరిగే కారణం ఏంటంటే మనం ఒక ప్రతిష్టంగా సిస్టమేటిక్ గా పనిచేసినాం. మేము చెప్పడము మీరు దాన్ని ఆచరణలో తీసుకురావడము ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లెవెల్లో మీరు ఇంత కష్టపడి ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు కూడా నాది గెలుపు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చేయనటువంటి కష్టం ఈ రోజు మీరు పన్నారు. మనం ముందు చెప్పినాం ప్రతి బూత్ లో ఎక్కడ వేరే బూత్ తిరగకుండా అదే బూత్ లో మీరు తిరిగి ఓటు శాతం పెంచాలా అని చెప్పినాను. నేను చెప్పిన ప్రకారమే మీరు ఎక్కడికైనా బయట బూత్ లో తిరగకుండా మీ బూతుల పరిధిలో ప్రతి బూత్ లో మీరు బ్రహ్మాండంగా పర్సెంటేజ్ కూడా ఎక్కడ కానీ మన నియోజకవర్గం ఉన్న పర్సెంటేజ్ మన జిల్లాలో ఎక్కడ రాలే. ఎందుకు కారణం అంటే మనం ప్రతి బూత్ లో వాళ్ళు అక్కడనే తిరిగి ఓటు శాతం పెంచాలని చెప్పినాం. మేము చెప్పిన ప్రకారంగా మీరు తూచా తప్పకుండా కష్టపడినారు. దానికి 85% మనకు వచ్చిందంటే ఎప్పుడు కానీ చరిత్ర వాళ్ళు ఎంతో దుర్మార్గంగా ఎంతో భయప్రాంతులు చేశారు. పొద్దున్నే 6 గంటలప్పుడే 5:40 మన క్యాండిడేట్ ఒకరిని దించిందంటే కిడ్నాప్ చేసింది. మేము ఇమీడియట్ గా పోయి అక్కడ పోయి మళ్ళీ ఏజెంట్ కూర్చోబెట్టుకున్నాం. అదే రకంగా మన చాపాడు మండలంలో చిన్నగుల్లూరు గ్రామానికి పోయి మన క్యాండిడేట్లు రవీంద్ర గాని సుధాకర్ రెడ్డి గారి క్యాండిడేట్ పోయి వాళ్ళ అభ్యర్థులను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఒత్తిడికి భయపడి మన వాళ్ళు భయపడతా అంటే వీళ్ళపై ఎమ్మెల్యే పోయి మీరు లాగండి ఏమైనా చూసుకుంటా అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి మన కార్యకర్తలను కొట్టించడం జరిగింది. ఆ కొట్టించడంలో మేము కూడా అదే ప్రయత్నం చేయాలనుకున్నా. అయినా కూడా ఇది పద్ధతి కాదు. నేను చేయాలంటే మస్తు చేయొచ్చు. మా వాళ్ళు కూడా అదే రకంగా ఉత్తేజంగా ఉన్నారు. అయినా కూడా నేను చెప్పిన ఎక్కడ కానీ ఉత్తేజం పడకండి, ప్రశాంతంగా ఓటింగ్ జరపండి అని చెప్పి అందరూ చెప్తే నేను చెప్పిన ప్రకారంగా ఎక్కడ కానీ ఎవరు కానీ గలాటలు చేసుకోకుండా ఓటింగ్ శాతం చేసేందుకు మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రౌడీజం చేస్తే మనం గెలవలేము. ప్రజల్లో మనసు గెలుచుకోవాలా. అది కానీ రౌడీజం చేసి ఎన్నిసార్లు గెలవలేము. వాళ్ళు ఆ రకంగా దౌర్జన్యం చేసినారు కాబట్టి మనకు ఓటు శాతం కూడా పెరిగింది. లేకుండా ఇంత జరిగేది కాదు. వాళ్ళు ఇప్పుడు గలాట చేసిందో పోలీస్ యంత్రాంగం కూడా బలంగా మన నియోజకవర్గం పైన ఎస్పీ గారు వచ్చి ఇక్కడ స్వయంగా కూర్చొని చేసిండు. కాబట్టి అందరికి కూడా చాలా సంతోషము. 84.6% మన నియోజకవర్గంలో ఇంతవరకు జిల్లాలో కూడా ఎక్కడ లేనట్టు శాతం మనకు ఓటు శాతం ఎక్కువ వచ్చింది. దానికి మీరే కారకులు. ఖచ్చితంగా మీరందరూ కష్టపడినారు, బాగా సిస్టమేటిక్ చేసిండ్రు. ఇంకా మీకు అందరికీ ఇంతమంది కష్టపడినారు. వచ్చేది గవర్నమెంట్ మందే, గెలిచేది మనమే. మన మీద ఎవరెవరు అతిక్రమం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది మనమే. మీకు అందరికి కూడా మీరు ఎంత కష్టపడి చేసినారో ప్రతి గ్రామంలో ప్రతి లీడరు ప్రతి ఒక్కరు నాకు తెలిసిపోయింది. కాబట్టి మీకు అందరికి కూడా న్యాయం చేస్తాను. ఎక్కడైనా పొరపాటు జరిగే సమస్య లేదు. మనం అందరం కలిసిమెలిసి ఈరోజు ఇది విజయోత్సవంగానే కనబడుతుంది. కాబట్టి మనం అందరం రేపు జరగబోయే ఇన్ని రోజులు బాగా కష్టపడినది కాబట్టి ఇంకా వారం 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోండి. 4వ తారీఖు జూన్ 4వ తారీఖున మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రోజు అప్పుడే చేస్తున్నాము. ఇంకోటి మీకు అందరికి తెలియజేసి మళ్ళా సభ ఉండదు కాబట్టి ఎవరే కానీ రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయేంత వరకు ఎక్కడికైనా అల్లర్లు చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కడెక్కడ రెచ్చిపోకూడదు. మనం ప్రశాంతంగా ఉన్నాం. చట్టం ఉంది, చట్టం పని చేస్తుంది. కాబట్టి నిన్న జరిగింది ఆడ యాక్షన్ తీసుకున్నాను. ఎంతమంది మీద ఇప్పుడు 100 మంది మీద
107 సెక్షన్ పెట్టిండ్రు, 307 సెక్షన్ 100 మీద పెట్టిండ్రు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల, వాళ్ళ పరిస్థితి అప్పుడు తెలిసిపోతుంది. అందుకని నేను ఒక్కరి కాదు, నా మీద కేసు పడిన పర్వాలే, నా కార్యకర్తల మీద కేసు పడకూడదని చెప్పి నేను ఎక్కడ రెచ్చిపోతున్నా. నా కార్యకర్త ఎక్కడ నష్టపోకూడదు. కావాల్సి నేను ఒక మాట పిలుపు చెప్తే ఎన్నెన్నో పూతులు పగలకూడదు, ఎన్నెన్నో రచ్చ చేస్తారు, అయినా కూడా నేను వద్దని చెప్పిన ఏమని చేస్తే కేసులు పెడతారు, నష్టపోతాం. మనం నష్టపోయిన ఒకటైతే ఓటు శాతం తగ్గిపోతుంది, మనకు అది వద్దు అని చెప్పి అందరికీ సమానం చెప్తే అందరూ పాటించిండ్రు. మీకు అందరు కూడా చాలా ధన్యవాదాలు చేసుకున్నా. వాళ్ళు చేసే అహంకారానికి ఆ చిన్న గురువులో రావడం కష్టం అవుతుంది. ఖచ్చితంగా 100 మందిని జైలుకు పోతారు, 90 రోజులు బెయిల్ రాదు, అతను కోర్టు చుట్టూ 15 సంవత్సరాలు తిరగాల్సి అయితే వాళ్ళకి నరకం అయితే చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ, ఇంత విజయవంతంగా ఇంత అద్భుతంగా ప్రతి గ్రామంలో నాది గెలుపు, నాది నేను ఎమ్మెల్యేను అనే పట్టుదలగా చేసేందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే టైంలో మేము మీకు అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దీనికి ముఖ్యంగా కార్యకర్తలు నేను దెబ్బ తగిలింది, ఇమ్మీడియట్ గా నేను ఆసుపత్రి పోయినా, ఆసుపత్రి డాక్టర్తో మాట్లాడినా, వాళ్ళకి భరోసా ఇచ్చిన మీ కుటుంబాన్ని నేను మీ అండగా ఉంటా. ఎందుకంటే ఇద్దరికి జరిగింది, ఒకటి పుల్లూరు మండలంలో, ఒకటి చిన్నగుదూరు చాపడ మండలంలో. వాళ్ళిద్దరిని కూడా నేను రాత్రి పరామర్శించి వచ్చాను, వాళ్ళ మీద కేసులు బుక్ చేయించాను. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటా. ప్లస్ ఎప్పటికీ నన్ను నమ్ముకొని నా కోసం కష్టపడి చేసినటువంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ఇంత సంతోషంగా మిమ్మల్ని చూసినందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. మన ఆశయం ఏంటి, మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని, అందరం తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.